హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సాఫ్ట్ సొల్యూషన్. సమస్యలు ఎన్నైనా సరే చిటికలో తీర్చేస్తున్నాం. అంటే కొన్ని తీరుస్తున్నాం, కొన్ని తీర్చట్లేదు అనుకోండి. తీర్చేవి ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి చాలా సగర్వంగా చెప్పుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఈ మధ్యకాలంలో మన స్టూడియోకి వచ్చిన వాళ్ళందరినీ ఏరేరే మూలలంటే తుప్పల్లో ఉన్నా సరే తీసుకొచ్చి మరి కష్టం ఏదైనా సరే చిటికలో సొల్యూషన్ ఇచ్చేసి పంపించేస్తున్నాను. దగ్గరుండి నేను తీసుకొస్తున్నాను. ఇది జరుగుతుంది. వాళ్ళు పొరపాటున రానన్నా రాకపోయినా సరే ఇక్కడ తీసుకొచ్చి మరి కూర్చుని పెట్టేస్తాను. అది నా పద్ధతి. కానీ ఈ మధ్యకాలంలో నాకు మీతో చెప్పుకోవాలంటే కొద్దిగా సిగ్గేస్తుందండి. కానీ తప్పట్లేదు. మీతో తప్ప నేను ఎవరితో చెప్పుకుంటాను? అబ్బా చెప్పేస్తానండి. ఈ మధ్యకాలంలో నాకు నా ఎంట పడుతూ నేను మీ స్టూడియోకి వస్తాను, నా చాలా కష్టాలు నా బాధలు మీ స్టూడియోలోనే చెప్తాను అనుకో నా దగ్గరికి వచ్చిన వ్యక్తి అండి. అసలు ఆ వ్యక్తికి నేను బయట చాలాసార్లు అడిగాను, అసలు ప్రాబ్లం ఏంటని బయట చర్చించుకొని ఇక్కడికి వచ్చి డిస్కస్ చేయడం అనేది కామన్. కానీ బయట నాకు ఏమాత్రం చెప్పలేదు. ఇక్కడే చెప్తాను, ఇక్కడ మీతో పాటు ఆడియన్స్ అందరికీ చెప్తారు అనుకోని మరి ఇక్కడ వచ్చి పట్టుబట్టి మరి కూర్చున్నాడు. ఆ వ్యక్తిని కలుస్తున్నాను. మీకెంత క్యూరియాసిటీ ఉందో నాకు కూడా అంతే క్యూరియాసిటీ ఉంది. అసలు ఆ వ్యక్తి ఇక్కడ ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు, అవన్నీ అడిగి చెప్తాం అనుకోండి. కాకపోతే అందరికన్నా ఈయన కొంచెం ఎక్కువ ఇచ్చాడు. అదే భరోసా ఎక్కువ ఇచ్చాడు. మీకు వ్యూస్ వస్తాయి, మీకు సబ్స్క్రైబ్స్ వస్తాయి, అవన్నీ చెప్పుకొని ఇక్కడికి వచ్చాడు. ఆయన అడిగి చెప్తాం అసలు ఎందుకు వచ్చాడు ఏంటనేది. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ బాగున్నారా? సార్ చాలా బాగున్నాను. సార్ మీ పేరేంటి సార్? నా పేరు ప్రసాద్. ఏవి ప్రసాద్. చాలా బాగుంది సార్. అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్, అది మాకు కొంచెం చెప్పరా? నా ప్రాబ్లం అంటే ఏం చెప్తాను. నేను రామ్ చరణ్ లా చాలా బాగా డాన్స్ చేయగలను, ప్రభాస్ లా మంచి కట్అవుట్ ఉంది, మహేష్ బాబుకున్న ఫేర్నెస్ నాకుంది, ఎన్టీఆర్ లా నాన్ స్టాప్ పేజీలు డైలాగులు చెప్తాను, అల్లు అర్జున్ లాగా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలను. సార్ ఒక్క నిమిషం, నేను అనేది ఓకే చెప్పండి ముందు మీరు చెప్పండి. ఇలా అందరి హీరోల్లో ఉన్న అన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి. కాకపోతే ఎందుకో ఈ ఫిలిం ఇండస్ట్రీ నన్ను సరిగ్గా వాడుకుంటలేదు. ఈ ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏం లేదు సార్, ఒక్క మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అందుకు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు. ఇక్కడ మ్యాటర్ అది కాదు. మరేమై ఉంటుంది? నా టాలెంట్ ఈ సమాజం గుర్తించట్లేదు. దిల్ రాజు గారు గుర్తించట్లేదు నా టాలెంట్. ఆయన గుర్తించాలి. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు గుర్తించట్లేదు నా టాలెంట్. ఈయన గుర్తించాలి. ఒక రాజమౌళి గారు, ఒక ఏం రత్నం గారు, మణిరత్నం గారు, వినాయక్ గారు, త్రివిక్రమ్ ఇలా ఎంతమంది ఉన్నారు. వీరెవరికి నా టాలెంట్ అర్థం కావట్లేదు, గుర్తించట్లేదు. ఒక మాట సార్, దీంట్లో పెద్దగా ఫరక్ పడాల్సిన విషయం లేదు సార్. ఒకవేళ వాళ్ళు గుర్తించలేదు అనుకోండి, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక రోజు నిలిచిన పని అనుకోండి, ఎదురుగా కారు వేసుకుని వస్తే నేను చూసి గుర్తించేస్తాను. అలాగే వెళ్ళండి ఒకసారి. నేను అలా వెళ్ళను. వాళ్ళే నా టాలెంట్ గుర్తించి నా దగ్గర రావాలి. అంటే కొంచెం కష్టమేమో సార్ అలాగైతే. యాక్చువల్లీ మద్రాస్ వీధుల్లో ప్లీజ్ సార్, నాకు అర్థమైంది. మద్రాస్ కాదు సార్, మద్రాస్ అనండి సార్. లేదు, ఇలానే పలకాలి. మనం ఇండస్ట్రీలో తెలుగు వచ్చినట్టు ఉండకూడదు. ఇలా తెలుగు వచ్చినట్టుంటేనే మన ఇండస్ట్రీ చూస్తుంది. యాక్చువల్లీ మా నాన్నగారు డిగ్రీ అయిపోయిన తర్వాత నన్ను చెన్నైలో వదిలేశారు. ఓహో, అంటే మీరు తమిళ ఇండస్ట్రీ ట్రై చేయడానికి వెళ్ళిపోయారా? లేదు, చెన్నైలో ఉంటూ తెలుగు ఇండస్ట్రీ ట్రై చేయడానికి. అంటే ఏం చేశారు మీరు? చెన్నై నుంచి ట్రై చేసినట్టు ఉంటుంది కదా. మీకు అర్థం కావట్లేదు సార్. ఎక్కడ ఉంటేనే దిక్కులేదు, ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ట్రై చేయడం సార్. అయినా ఎందుకు సార్? సాధ్యాలు డబ్బులు తోడు తప్ప. లేదు. ఓహో, అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో ట్రై చేయాలంటే దూరంగా ఉంటే వస్తుంది అంటారు. అయితే నాకు చిన్న సజెషన్ సార్, మీరు ఇక్కడ ఉండే కన్నడలో ట్రై చేయలేపారా? ఎందుకు, నేను కన్నడ కనెక్ట్ అవ్వలేదు. సరే, మలయాళం ట్రై చేయలేపారా? మలయాళం మాట్లాడలేదు నేను. మరి బెంగాలీ నాకు అర్థమైంది. బెంగాలీలో మీరు మాట్లాడారు కాబట్టి బెంగాలీ వెళ్ళరు. అయితే సార్ మొత్తానికి మరి తెలుగులోనే చేద్దామంటారు. మొత్తం నా టార్గెట్ అంతా తెలుగు. అర్థమైంది. తెలుగులోనే చేసి ఆ దృష్టి ఆ భాగ్యం మా తెలుగు వారికే ఇస్తానంటారు, అంతేనా? తెలుగు ఆడియన్స్ నేను. ఎందుకంటే మీకు సగం రాదు కదా, అందుకని భయం. ఎందుకంటే ఛానల్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఈ పొరపాటును మీరు ఏదైనా తప్పుడు మాట మాట్లాడనుకోండి, అలా కుదించుకుపోతుంది.
సో తెలుగుకి వస్తున్నారు. తెలుగు. సో మా తెలుగు ప్రేక్షకులందరి నుంచి మీకు వెల్కమ్ అండి. తెలుగులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటిది? వేరే ఇండస్ట్రీస్ లో మీరు యాక్టర్ అవ్వాలంటే ఆ, ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఆ, తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్ అయ్యి ఉండాలంటే ఆ. మీకు తెలుగు రాకూడదు. ఓహోహోహోహో. ఈ పాయింట్ ఎక్కడ క్యాచ్ చేశారు మీరు? నేనే క్యాచ్ చేశాను. నాకేంటి అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. సో నాలో ఇంకొక హిడెన్ టాలెంట్ కూడా ఉంది. ఆ, చెప్పండి, ఇంకెందుకు లేట్? నేను ఎస్పి బాలు గారిలో పాటలు పాడగలుగుతాను. సార్ ఒక నిమిషం. కొమ్మిది ఇప్పుడు పడేసరేటే లేదు సార్. కోసం లేదు సార్, నేను మనస్ఫూర్తిగా నమ్మాను సార్. నిజంగా మీరు హిడెన్ టాలెంట్ ఎప్పుడు అన్నారో దాని హిడెన్ గురించి బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంత పబ్లిక్ లో దాన్ని అవుట్ చేశారంటే రేపైన రోజు మీరు పాడే పాట ఫ్రెష్ గా ఉండదు. అమ్మయ్య. అయితే సార్ ఇంకా ఇంకేమనిపిస్తుంది మీకు? నాకేమనిపించడం అంటే యాక్చువల్ గా నేను 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడే నేను గుర్తించాను నాలో ఈ టాలెంట్ ఉంది. ఓ మీరే? నేను మీకు వాళ్ళు చెప్పలే? లేదు, మీ అంతా మీరే నేను పక్కోడి మాట విన్నా అసలు. ఒక్కసారి మీరు ఉండాల్సింది సార్. నైస్ జోక్. అయితే నేను 10th లోనే ఫిక్స్ అయిపోయి నేను ఒక పెద్ద స్టార్ అయిపోతానని చెప్పేసి. అప్పటికి అనిపించేది నన్ను ఎందుకు సుకుమార్ గారు చూడలేదు, రాజ్మౌళి గారు ఎందుకు నన్ను రమ్మనలేదు, శంకర్ గారు నన్ను ఎందుకు ఇంకా గుర్తించట్లేదు, నాకు ఇలాంటి ఫీలింగ్ ఉండేది. అప్పటి నుంచి సార్ మీకు ఎప్పుడు నుంచి అనిపిస్తుంది అలాగా? 10th క్లాస్ నుంచి ఉండేది. ఒక్క నిమిషం సార్. రాజు గారు, ఈ రోజు కూడా నాకు అదే అనిపిస్తుంది. మనం తర్వాత పర్సనల్గా మాట్లాడుకుందాం. 10th క్లాస్ నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? నా తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు వెయిట్ చేశా, వీళ్ళ దగ్గరికి వస్తారు నన్ను తీసుకెళ్తారు. నేను ఇంకా ఫిక్స్ అయ్యాను ఏంటంటే లేదు, మనం ఇంకా రెడీగా ఉండాలి, యుద్ధానికి మనం రెడీగా ఉండాలి. ఎప్పుడైనా ఫోన్ రావచ్చు మనకి, రాజమౌళి గారి నుంచి కావచ్చు, సుకుమార్ గారి దగ్గర నుంచి రావచ్చు అని నేను ఫిక్స్ అయిపోయి నేను ఇంకా కంప్లీట్ గా ఇండస్ట్రీ వైపు నా ఫోకస్ మొత్తం అంతా పెట్టాను. చాలా బాగుంది సార్, మీ ఆలోచన నాకు బాగా నచ్చింది సార్. ఇంకా మీకు ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి సార్? అంటే అసలు ఇది రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఇంత బలమైన సంకల్పం మీకు ఎక్కడ వచ్చింది నాకు చెప్పండి సార్. ఈ ప్రాసెస్ లో నేను ఒక బలమైన కథని క్రియేట్ చేశాను. అంటే యు మీన్ స్టోరీ? ఎస్, స్టోరీ రెడీగా ఉంది. మూవీ స్టోరీ కంప్లీట్ బాండెడ్ స్క్రిప్ట్ ఉంది నా దగ్గర. మీరే రాసుకున్నారు? నేనే రాసుకున్నాను. వావ్, నైస్. ఇది కూడా హిడెన్ టాలెంట్. ఎస్. కానీ చెప్పండి. ఎస్ అంటే కొన్ని రోజులు చూద్దాము, వీళ్ళెవరు నన్ను అప్రోచ్ అవ్వకపోతే నా స్టోరీతో నేనే డైరెక్ట్ చేసుకుని నేనే హీరోగా లాంచ్ చేద్దామని ఒక అద్భుతమైన స్టోరీ రెడీ చేసుకున్నాను. సార్ మీరు ఏటి అడుగునంటే ఆ స్టోరీ నాకు చెప్పండి, అద్భుతంగా కాదు నేను మీకు చెప్పేస్తాను. లేదు, ఇప్పుడు నేను చెప్పానంటే ప్రేక్షకులు అందరు వినేస్తారు కదా. పర్లేదు సార్, ఇది మన పర్సనల్. అంటే స్టోరీ రేపు డెవలప్ అవ్వాలంటే ఈ మధ్యన పెద్ద ట్రెండ్ ఏంటంటే సార్, ఒక సినిమా కథని చెప్పినట్టు ఒక సినిమా క్లిప్ ని చూపించినట్టు అలా వదిలేసాం అనుకోండి, అలాంటి సినిమాలు హిట్ అయిపోతుంది ఈ మధ్యన. సరే, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను. మీరు ముందు లైట్స్ ఆఫ్ చేస్తే. లైట్లా? స్టోరీ చెప్పడం లైట్ లేదు సార్, ఆపాలి. కెమెరా ల్యాబ్ సరిపోతాయి కదా సార్.